स्थितो वर आवेश मनसा यद्विहाय धाता विधाता परमोत संद्रको तेषामिष्ठानि समिषा वदन्ति यत्र पञ्चरशेन् परये कमावुः यो नः पिता जनिता यो विधाता यो नः सतो अभ्याः सज्जशान यो देवानां नामधा తర్వాత వచ్చేసి గోల్డ్ స్మిత్ సభ్యులు అందరికి కూడా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు. సో ముఖ్యంగా ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి చెప్పాలంటే నేను కూడా కడప జిల్లా వాస్తవాన్ని సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మన చారి గారు చెప్పినారు సార్ ఇట్లా ఆవిష్కరణ ఉంది సార్ మీరు రావాలంటే ఖచ్చితంగా వస్తానని చెప్పినాను. సో ఆ రోజు శనివారం అనుకుంటాను, శనివారం పిలిచినారు. ఆ రోజు చాలా బిజీగా ఉన్నాము. సో ఇంకొక రోజు పెట్టుకుంటామంటే ఈ రోజు ఫిక్స్ చేసినారు మీరు, చాలా సంతోషంగా ఉంది. సో నేను కూడా కడప వాస్తవంలో కానీ నేను ఎప్పుడు కూడా స్వామివారి కాలజ్ఞానం అంతా చదువుకున్నాను, 8th క్లాస్లో చదివినాను. సో ఆ రోజుల్లోనే ఓం హీం క్లీం వీరబ్రహ్మేంద్రాయ నమః అనేది కూడా ఒకటి ఉంది, అది కూడా నేను పఠించాను అప్పట్లో. సో కాలజ్ఞానంలో ఉండేటివన్నీ చదివినాము కూడా. సో మా నానమ్మ ఉండేది, నానమ్మ అంటే మా జేజీ మేము జేజీ అంటాం నానమ్మని. అక్కడ మా పిన్నమ్మ అంటే పిన్న జేజీ ఉండేది, ఆమె మహాభక్తురాలు మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి. ఆమె నోట్లో వీరబ్రహ్మేంద్ర స్వామి తప్ప ఇంక ఏ దేవుడు రాడు. సో అటువంటి ఆమె ఎంత డెడికేటెడ్ అంటే ఆమె మాకు బుక్కులు ఇచ్చేసి ఆమె పుట్లో పూర్వకాలం అంటే దగ్గర మా జేజమ్మ వచ్చేసి దగ్గర 80 సంవత్సరాలు బతికింది ఆమె. అప్పుడు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామిని పట్టించేదనమాట. ఆయనకు వేరే దేవుళ్ళు వెంకటేశ్వర స్వామి తర్వాత వచ్చేసేసి ఇంకా ఈశ్వరుడు అంటే ఆయన యొక్క ప్రతిరూపమే వీరబ్రహ్మేంద్ర స్వామి. సో వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి చెప్పాలంటే కాలజ్ఞానం అయితేనేమి ఇప్పుడు జరిగే ఏవి కూడా ఆయన ఆల్రెడీ అప్పుడే అన్నీ ఆలోచించేసేసి జస్ట్ లైక్ మనం ఎట్లయితే ఇంటర్నెట్లో ఎట్లయితే సమాచారం ఎట్లయితే ఇప్పుడు ఇస్తున్నారో అదేవిధంగా ఆ రోజుల్లోనే అన్నీ రాసినారు. ఏమేమి జరగాల్సిందో అన్నీ జరుగుతాయి కూడా. సో లాస్ట్కి వచ్చేసేసి విజయవాడలో ఉండే కనకదుర్గమ్మ యొక్క ముక్కు పులక ప్రవాహం అంతవరకు వస్తేనే ఈ కలియుగం ఎంత అవుతుందని కూడా మనం ఎన్నోసార్లు చదివినాం కూడా, దాంట్లో ఉంది. సో కాబట్టి ముందు నమస్కారాలు చెప్పుకుంటున్నాం. అలాగనే ఎన్ని కార్యక్రమాలు ఉదయం సాయంత్రం అధ్యక్ష కార్యదర్శులు ఉపాధ్యక్షులతో కొత్తగూడ అధ్యక్షులు మన నామోజీ గోవిందాచార్య గారు రావడం కూడా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున ఉదయం పోస్ట్ పోన్ జరిగినా కానీ చాలా మంచి మనసున్న వ్యక్తితోటి ఈరోజు 2017 బ్రహ్మంగారి క్యాలెండరు ఓపెనింగ్ చేసుకోవడం మన అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక మనిషి ఒక స్థాయికి ఎదగానే కింది స్థాయిని మర్చిపోతారు. అలాంటి వ్యక్తి కాదు ఈ నాగభూషణం గారు. గతంలో చదువుకున్న కానించి వాళ్ళ ఫ్రెండ్స్ని ఆయన పడ్డ కష్టాలని ఆయన అడిగిపోయిన నేను నాగలు ముద్దు తేవడానికి కూడా నేను అడిగిపోయి తీసుకొచ్చాను అని ఏమి దాచుకోకుండా కూడా ఆయన మనసిప్పి మాట్లాడాలని చూడండి. అది కేవలం వారి గుణానికి ఒక భగవంతుడు ఇచ్చిన అలాంటి గుణం చాలామందికి ఇవ్వరు. ఎందుకంటే మనసులో భావాలని బయటకు చెప్పుకునేవారే నిజమైన వారు. అలాంటి భావాలను వారే మన నాగభూషణం గారు, డిఎఫ్ఓ గారు.